ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ సవరణ చట్టం 2026 ప్రకారం లింగ గుర్తింపుకు సంబంధించి చేసిన ప్రధాన మార్పు ఏమిటి? ఏ. స్వీయ గుర్తింపును ఆమోదించడం. బి. మెడికల్ బోర్డు సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేయడం. సి. లింగ మార్పిడి శస్త్రచికిత్సను నిషేధించడం. డి. జిల్లా అధికారుల ఆమోదాన్ని తొలగించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. మెడికల్ బోర్డు సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేయడం. 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ సవరణ చట్టం స్వీయ గుర్తింపు ప్రక్రియను రద్దు చేసింది. దీని స్థానంలో లింగ గుర్తింపుకు మెడికల్ బోర్డు సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. ఇటీవల కొత్తగా ఏ 2 నౌకాశ్రయాలను భారతదేశ ప్రధాన ఓడరేవులుగా కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఏ. ముంద్రా పోర్ట్ మరియు కృష్ణపట్నం. బి. ఎన్నూర్ పోర్ట్ మరియు కాండ్లా పోర్ట్. సి. ధామ్రా పోర్ట్ మరియు ఎన్నూర్ పోర్ట్. డి. వధావన్ పోర్ట్ మరియు గలాదియా బే పోర్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. వధావన్ పోర్ట్ మరియు గలాదియా బే పోర్ట్. ఇండియాలో ప్రస్తుతం 12 ప్రధాన పోర్టులు ఉన్నాయి. దీనికి అదనంగా కేంద్రం మరో 2 కొత్త పోర్టులను ప్రకటించింది. అవి మహారాష్ట్రలోని వధావన్ పోర్ట్ మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులలోని గలాదియా బే పోర్ట్. ఇండియాలోని ఏ సరిహద్దు ప్రాంతంలోని నదీ పరివాహక ప్రాంతాలలో పాములు మరియు మొసళ్లను రక్షణగా ఉపయోగించాలని పరిశీలిస్తున్నారు? ఏ. ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు. బి. ఇండియా చైనా సరిహద్దు. సి. ఇండియా నేపాల్ సరిహద్దు. డి. ఇండియా మయన్మార్ సరిహద్దు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య 4096.6 కిలోమీటర్లు సరిహద్దు ప్రాంతం ఉంది. ఇందులో దాదాపు 174 కిలోమీటర్ల మేర నదులు మరియు చిత్తడి నేలలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కంచె వేసి రక్షణ కల్పించడం సాధ్యం కాదు. అందుకే ఈ ప్రాంతంలో పాములు, మొసళ్ళ ద్వారా రక్షణ కల్పించాలని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పరిశీలిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం 2025 గురించి అవగాహన కల్పించడానికి ఏప్రిల్ 6, 2026న ప్రారంభించిన ప్రచారం ఏమిటి? ఏ. ట్యాక్స్ భాగీదారీ. బి. ప్రారంభ 2026. సి. ఈజ్ ఆఫ్ ట్యాక్స్. డి. ఆయకర్ దిశ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ప్రారంభ 2026. ఇటీవల 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో 2025 ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకొచ్చారు. 1961 సంవత్సరం చట్టంలోని 5200 నిబంధనలను తొలగించి 2025 సంవత్సరంలో 536 నిబంధనలకు కుదించారు. ఇక ఈ కొత్త మార్పులను ప్రజలకు వివరించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రారంభ 2026 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారాన్ని ఏప్రిల్ 6, 2026న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ప్రారంభించారు. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 2026లో ఇండియా ఎన్ని పతకాలు సాధించింది? ఏ. 10. బి. 12. సి. 14. డి. 16. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 16. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 2026 బ్యాంకాక్లో జరిగింది. ఈ టోర్నీని మార్చ్ 30 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించారు. ఇక ఈ టోర్నీలో ఇండియా మొత్తం 16 పతకాలు సాధించింది. అందులో 7 గోల్డ్ మెడల్స్,
5 సిల్వర్ మెడల్స్, 4 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ 2026లో పురుషుల లాంగ్ జంప్ విభాగంలో స్వర్ణం సాధించిన అథ్లెట్ ఎవరు? ఏ. శ్రీ శంకర్ మురళి, బి. తేజస్విన్ శంకర్, సి. ప్రవీణ్ చిత్రవేల్, డి. వినయ్ కుమార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శ్రీ శంకర్ మురళి. ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ 2026కు బెంగళూరు ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నీలో శ్రీశంకర్ మురళి పురుషుల లాంగ్ జంప్ విభాగంలో స్వర్ణం సాధించాడు. ఈ పోటీలో శ్రీశంకర్ మురళి ఏకంగా 8.15 మీటర్ల దూరం లాంగ్ జంప్ చేశాడు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలోని ప్రధాన ఓడరేవులు ఎంత మొత్తంలో సరుకు రవాణా చేశాయి? ఏ. 800.5 మిలియన్ టన్నులు, బి. 904 మిలియన్ టన్నులు, సి. 915.17 మిలియన్ టన్నులు, డి. 1050.5 మిలియన్ టన్నులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 915.17 మిలియన్ టన్నులు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలోని ప్రధాన ఓడరేవులు 904 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ లక్ష్యాన్ని అధిగమించి 915.17 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేశారు. అలాగే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.06% వృద్ధిని నమోదు చేశారు. దేశీయ సరఫరాను స్థిరీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ కీలక ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీకి మినహాయింపు ఇచ్చింది? ఏ. సెమీ కండక్టర్స్, బి. పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్, సి. సోలార్ ప్యానల్స్, డి. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్. పశ్చిమ ఆసియాలోని యుద్ధ వాతావరణం మరియు సముద్రంలో దాడుల కారణంతో గ్లోబల్ మార్కెట్లో అస్థిరత ఏర్పడింది. దీంతో దేశీయ సరఫరాను స్థిరీకరించడానికి కేంద్రం పెట్రోకెమికల్స్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా మినహాయింపు ఇచ్చింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క 14వ మంత్రుల స్థాయి సమావేశంను ఏ నగరంలో నిర్వహించారు? ఏ. జెనీవా, బి. అబుదాబి, సి. యాౌండే, డి. ప్యారిస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి యాౌండే. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క 14వ మంత్రుల స్థాయి సమావేశం క్యామరూన్ దేశ రాజధాని అయిన యాౌండే నగరంలో జరిగింది. ఈ సమావేశం మార్చ్ 26 నుంచి మార్చ్ 30 వరకు జరిగింది. అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 4, బి. ఏప్రిల్ 6, సి. ఏప్రిల్ 8, డి. ఏప్రిల్ 10. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏప్రిల్ 6. అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6న జరుపుకుంటారు. ఇక దీని యొక్క థీమ్ వచ్చేసి స్పోర్ట్, బిల్డింగ్ బ్రిడ్జెస్, బ్రేకింగ్ బ్యారియర్స్. 2026 జాతీయ సముద్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఏ. ఆత్మనిర్భర్ మ్యారిటైమ్ సెక్టర్, బి. ఓషన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, సి. సస్టైనబుల్ షిప్పింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ ప్లానెట్, డి. మ్యారిటైమ్ ఇండియా ఎంపవరింగ్ ప్రోగ్రెస్.
ఆన్సర్ చేసి ఆప్షన్ డి మ్యారిటైమ్ ఇండియా ఎంపవరింగ్ ప్రోగ్రెస్. జాతీయ సముద్ర దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న జరుపుకుంటారు. ఇక మొట్టమొదటి స్వతంత్ర నౌక 1919 సంవత్సరంలో ముంబై నుంచి లండన్కు ప్రయాణించిన సందర్భంగా జాతీయ సముద్ర దినోత్సవంను జరుపుకుంటారు. 1919 సంవత్సరంలో ప్రయాణించిన నౌక పేరు ఎస్ఎస్ లాయల్టీ. ఇక జాతీయ సముద్ర దినోత్సవంను మొట్టమొదటిసారిగా 1963 సంవత్సరంలో ప్రారంభించారు. ఇక 2026 సంవత్సరంలో 63వ జాతీయ సముద్ర దినోత్సవంను జరుపుకున్నారు. ఇక 2026 జాతీయ సముద్ర దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి మ్యారిటైమ్ ఇండియా ఎంపవరింగ్ ప్రోగ్రెస్. పౌరులు మరియు చిన్న వ్యాపారులపై న్యాయపరమైన ఒత్తిడిని తగ్గించడానికి ఏప్రిల్ 6, 2026న పార్లమెంట్ ఆమోదించిన బిల్లు ఏది? ఏ జన విశ్వాస్ బిల్లు 2026, బి పబ్లిక్ సర్వీస్ డెలివరీ బిల్లు 2026, సి డిజిటల్ సిటిజన్స్ ప్రొటెక్షన్ యాక్ట్, డి వ్యాపారాభివృద్ధి బిల్లు 2026. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ జన విశ్వాస్ బిల్లు 2026. వ్యాపారంలో సులభతర వాతావరణం పెంచే దిశగా జన విశ్వాస్ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుకు పార్లమెంట్ ఏప్రిల్ 6, 2026న ఆమోదం తెలిపింది. ఈ కొత్త బిల్లు ద్వారా పాత చట్టాలలోని చిన్నపాటి నిబంధనల ఉల్లంఘనలను క్రిమినల్ చర్యలుగా తొలగించారు. వీటికి శిక్షలు వేయకుండా కేవలం జరిమానా విధించే విధంగా ఈ బిల్లును ఏర్పాటు చేశారు. గ్లోబల్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 2026 ప్రకారం మార్చ్ నెలకు ప్రపంచ సగటు స్కోర్ ఎంత నమోదయ్యింది? ఏ 115.3, బి 120.4, సి 125.1, డి 128.5. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 128.5. గ్లోబల్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ను ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ విడుదల చేస్తుంది. ఇక మార్చ్ 2026కు సంబంధించిన నివేదికను ఏప్రిల్ 6, 2026న విడుదల చేశారు. ఇక ఈ రిపోర్ట్ ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లలో వంట నూనెలు, మాంసం మరియు పాల ఉత్పత్తుల ధరలు పెరగడం వలన ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ మార్చి నెలలో సగటు స్కోరు 128.5కి చేరినట్లుగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తన నివేదికలో వెల్లడించింది. ఇటీవల 47వ రైజింగ్ డే జరుపుకున్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు పేరు ఏమిటి? ఏ ప్రాజెక్ట్ చేతక్, బి ప్రాజెక్ట్ సంపర్క్, సి ప్రాజెక్ట్ స్వాస్తిక్, డి ప్రాజెక్ట్ హిమాంక్. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ ప్రాజెక్ట్ చేతక్. రాజస్థాన్, పంజాబ్ మరియు హర్యానా సరిహద్దు ప్రాంతాలలో రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ప్రాజెక్ట్ చేతక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ప్రాజెక్ట్ చేతక్ 47వ రైజింగ్ డేను ఏప్రిల్ 6, 2026న రాజస్థాన్లో నిర్వహించారు. చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026లో 14 అవార్డులను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించిన సినిమా ఏది? ఏ పుష్ప 2, బి కల్కి 2898, సి ఎనిమల్, డి దురంధర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి దురంధర్. చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026ను ఏప్రిల్ 6, 2026న ప్రకటించారు. ఈ అవార్డ్స్లో దురంధర్ సినిమా వివిధ కేటగిరీలలో 14 అవార్డులను సొంతం చేసుకుంది.
ఇటీవల ముగిసిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ కామర్స్ మ్యారటోరియంను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ 1998, బి 2001, సి 2007, డి 2015. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1998. ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్స్ మరియు డిజిటల్ వాణిజ్యంపై కస్టమ్స్ సుంకాలు విధించకూడదని ఈ కామర్స్ మ్యారటోరియం సభ్య దేశాలు ఆమోదంతో 1998 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇక ఇటీవల జరిగిన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మంత్రుల సమావేశంలో దీని పొడిగింపుకు ఆసక్తి చూపలేదు. దీంతో 2026 మార్చి 31న ఈ మారిటోరియం ముగిసిపోయింది. ఇండియా 100 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ రకమైన ఆధునిక అణు రియాక్టర్లను ప్రోత్సహిస్తుంది? ఏ లార్జ్ స్కేల్ బ్రీడర్ రియాక్టర్లు, బి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, సి ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్లు, డి థర్మల్ కోల్ రియాక్టర్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు. సాంప్రదాయక పెద్ద రియాక్టర్లతో పోలిస్తే తక్కువ పెట్టుబడితో మరియు వేగంగా నిర్మించగలిగే సామర్థ్యం ఉన్న స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు భవిష్యత్తు అణు విద్యుత్ అభివృద్ధికి కీలక ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన సాధనా సప్తాహలో సాధన అంటే ఏమిటి? ఏ స్ట్రెంథనింగ్ అడాప్టివ్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ యాప్టిట్యూడ్ ఫర్ నేషనల్ అడ్వాన్స్మెంట్, బి సర్వీస్ అండ్ డెవలప్మెంట్ ఫర్ హ్యూమన్ అచీవ్మెంట్ ఇన్ నేషనల్ అడ్మినిస్ట్రేషన్, సి స్కిల్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఫర్ నేషన్, డి స్టాండర్డ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ స్ట్రెంథనింగ్ అడాప్టివ్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ యాప్టిట్యూడ్ ఫర్ నేషనల్ అడ్వాన్స్మెంట్. సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ కోసం మిషన్ కర్మయోగి జాతీయ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో అధికారుల సామర్థ్యాన్ని పెంచడానికి సాధనా సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల వార్తల్లో కనిపించిన స్టాగ్ఫ్లేషన్ అంటే ఏమిటి? ఏ అధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగం మరియు ఆగిపోయిన ఆర్థిక వృద్ధి కలయిక, బి తక్కువ ద్రవ్యోల్బణం మరియు వేగవంతమైన ఆర్థిక వృద్ధి, సి నిరుద్యోగం లేకుండా కేవలం ఆర్థిక మాంద్యం రావడం, డి వస్తువుల ధరలు మాత్రమే పెరగడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగం మరియు ఆగిపోయిన ఆర్థిక వృద్ధి కలయిక. ప్రస్తుతం ఇరాన్ యుద్ధ సంక్షోభం వలన స్టాగ్ఫ్లేషన్ అనేది వార్తల్లో నిలిచింది. స్టాగ్ఫ్లేషన్ అంటే ఒకే సమయంలో అధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగం మరియు ఆర్థిక స్తబ్దత ఏర్పడటం. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఏప్రిల్ 2, బి ఏప్రిల్ 4, సి ఏప్రిల్ 6, డి ఏప్రిల్ 8. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఏప్రిల్ 2. ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ గురించి ప్రజలకు అవగాహన పెంచడానికి మరియు ఆటిజం ఉన్న వ్యక్తుల హక్కులను కాపాడటం కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2న ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంను జరుపుకుంటారు. ఇక ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం 2026 యొక్క థీమ్ వచ్చేసి ఆటిజం అండ్ హ్యుమానిటీ, ఎవ్రీ లైఫ్ హ్యాస్ వాల్యూ. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.